హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగానే మిల్క్ పౌడర్, కార్న్ ఫ్లోర్, వెనిలా ఎసెన్స్ అలాగే ఫుడ్ కలర్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా కస్టర్డ్ పౌడర్ ఎలా చేయాలో ఈ రోజు చూద్దాము. దీనికోసం ముందుగా పొడిగా ఉన్న మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పంచదార వేసుకోవాలి. తర్వాత అరకప్పు జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత 2 యాలకులు గింజలు తీసి వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు అరకప్పు బియ్యం పిండి వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మరోసారి మిక్సీ పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయింది. నేను ఇక్కడ కప్పు పంచదారతో చేశాను కదండి, మీరు అరకప్పు పంచదారతో చేసుకుంటే 1/2 కప్పు జీడిపప్పు అలాగే 1/2 కప్పు బియ్యం పిండి పడుతుంది. మనము దీనిలో మిల్క్ పౌడర్కి బదులు జీడిపప్పు, అలాగే కార్న్ ఫ్లోర్కి బదులు రైస్ ఫ్లోర్, అలాగే వెనిలా ఎసెన్స్కి బదులు యాలకులు వేసుకున్నామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్తో కస్టర్డ్ ఎలా చేయాలో చూద్దామండి. 1/2 కప్పు పాలల్లో 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 1/2 లీటర్ పాలు పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కాచి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ వేసుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ మిక్స్ వేసాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా 3-4 మినిట్స్ ఉడికించుకోవాలండి. అప్పుడు కస్టర్డ్ మనకి చిక్కగా అవుతుంది. చిక్కబడ్డాక పూర్తిగా చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత కస్టర్డ్ ఇలా క్రీమీగా ఉంటుంది. ఇప్పుడు మనకు నచ్చిన ఫ్రూట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. నేను ఇక్కడ ఫ్రూట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేశాను. టేస్ట్ చాలా బాగుంది.